ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మేడ్ 7 claims in 1 hour, all 7 of which are false. ఒక్క గంటలోనే 7 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ 7 స్టేట్మెంట్లు కూడా ప్రతిదీ తప్పే అంటూ ఫస్ట్ పాయింట్లోనే రాశాడు. నెక్స్ట్ పాయింట్, దే డిడ్ నాట్ విన్ ద వార్ విత్ దీస్ లైస్. ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇరాన్ పైన యుద్ధాన్ని గెలవలేదు, వాళ్ళు అసలు యుద్ధాన్ని గెలవలేదు. అండ్ దే విల్ సర్టన్లీ నాట్ గెట్ అవే ఎనీవేర్ ఇన్ నెగోషియేషన్స్ ఐదర్. రానున్న పీస్ టాక్స్లో, రానున్న నెగోషియేషన్ టాక్స్లో, మీడియేషన్ టాక్స్లో ఖచ్చితంగా ఇలాంటి అబద్ధాలు చెప్పి వాళ్ళు నెగోషియేషన్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేరు అంటూ చాలా క్లియర్గా సెకండ్ పాయింట్లో మెన్షన్ చేశాడు. మరి థర్డ్ పాయింట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. విత్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద బ్లాకేడ్, ద స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ విల్ నాట్ రిమైన్ ఓపెన్. సో అమెరికా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని బయట నుంచి బ్లాక్ చేస్తుంది కాబట్టి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని మేము కూడా ఓపెన్ చేయట్లేదు, ఇట్ విల్ నాట్ రిమైన్ ఓపెన్ అంటూ చాలా క్లియర్గా థర్డ్ పాయింట్లో ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఫోర్త్ పాయింట్ కింద ఒకసారి మనం చూస్తే, ప్యాసేజ్ త్రూ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ విల్ బికమ్ కంప్లీట్లీ a designated route and with Iranian authorization. సో చాలా క్లియర్గా ఇరానియన్ ఆథరైజేషన్, ఐఆర్జీసీకి అక్కడికి వచ్చే షిప్స్, వెసల్స్ అవన్నీ ఐఆర్జీసీకి ఆ షిప్స్ మెయిల్ పెడతాయి. మొదటగా ఓ మెయిల్ పెట్టి మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే లోపలికి రావాలనుకుంటున్నాం, మాకు మీ పర్మిషన్ కావాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంటూ, అలాగే ఎంత డబ్బు కట్టాలి అని ఐఆర్జీసీని అడిగితే ఐఆర్జీసీ వాళ్ళ షిప్లో ఏం సామాగ్రి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, డెస్టినేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా ఛార్జెస్ వేస్తున్నారు. ఒకవేళ ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, మనం ఆ విజువల్లో చూస్తున్న ఆయిల్ ట్యాంకర్ అనుకుంటే, ఆ ఆయిల్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్ళడానికి సుమారు ఆ ఆయిల్ ట్యాంకర్లో 2 million barrels ఆఫ్ ఆయిల్ ఉంటుంది. సో ప్రతి బ్యారెల్కి $1 ఇప్పుడు ఇరాన్ ఛార్జ్ చేస్తుంది, అంటే $2 million ఛార్జ్ చేస్తుంది. సో అలా షిప్లో ఎలాంటి సామాగ్రి ఉంది దాన్ని బేస్ చేసుకొని మేము ఛార్జెస్ అప్లికేబుల్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన ఫోర్త్ పాయింట్లో, ప్యాసేజ్ త్రూ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ విల్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద డెసిగ్నేటెడ్ రూట్ అండ్ విత్ ఇరానియన్ ఆథరైజేషన్. సో చాలా క్లియర్గా డబ్బులు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ఫిఫ్త్ పాయింట్, వెదర్ ద స్ట్రేట్ ఈజ్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్, the regulations governing it will be there. సో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది ఆ స్టేట్మెంటు సోషల్ మీడియాలో ట్రంప్ చెప్పడం కాదు, ఫీల్డ్కి వచ్చి వాస్తవానికి అక్కడ ఓపెన్ ఉందా లేదా అనేది డిసైడ్ చేయాలి. ట్రంప్ సోషల్ మీడియాలోనే యుద్ధాన్ని గెలిచేసా అని అనుకుంటున్నాడు అంటూ ఇటు ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ అయితే చెప్పుకొచ్చారు. ఆయన చాలా క్లియర్గా ఇటు ట్రంప్ని, అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ని కూడా మాక్ చేశాడు. ఒక ఫార్ములాని కూడా ఇటు ట్రంప్కు చెప్పే ప్రయత్నం ఇచ్చేశాడు. ఒక ఫార్ములాని ఇచ్చి ఆ ఫార్ములా ప్రకారం రానున్న కొన్ని రోజులు అమెరికా స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం వల్ల ప్రపంచ దేశాలకి ఎలాంటి క్యాటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్స్, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి, గ్లోబల్ ఆయిల్ సప్లై, అలాగే మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ మార్కెట్లో ప్యానిక్ అవ్వడం, వీటన్నిటికీ సంబంధించిన ఒక ఈక్వేషన్ని కూడా ట్రంప్కి చెప్పే ప్రయత్నం చేశాడు ఈ గలిబాఫ్. మరోపక్కన అమెరికన్స్ని చాలా క్లియర్గా వార్న్ చేస్తున్నాడు. ఏమని? కరెంట్ సిట్యువేషన్, ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న ఆయిల్ ప్రైజెస్ పర్ బ్యారెల్, పర్ గ్యాలన్, అమెరికాలో ప్రస్తుతానికి ఆయిల్ ప్రైజెస్ $4 to $5 ఉన్నాయి. జనవరిలో $2.8 ఉంది, కాస్త ఇప్పుడు $4 to $5, ఆల్మోస్ట్ 60%, 70% ఇంక్రీజ్. ఒకవేళ ఇలానే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని అమెరికా బ్లాక్ చేసి, మేము కూడా లోపల నుంచి మేము బ్లాక్ చేసి బయట నుంచి అమెరికా బ్లాక్ చేస్తే, రానున్న రోజుల్లో అమెరికా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది, ప్రపంచ దేశాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి అంటూ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ట్రంప్ ఒక పక్కన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని, అలాగే ఫీల్డ్ మార్షల్ని పొగుడుతున్నాడు. పీస్ టాక్స్ సఫలం అవ్వబోతున్నాయి, చాలా క్లియర్గా మీడియేషన్ టాక్స్ జరగబోతున్నాయి అంటూ ట్రంప్ పొగుడుతున్న సమయంలో ట్రంప్ ఒక 7 pointsని, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది, తెహరాన్ యురేనియం రిజల్ట్స్ని ఇచ్చేయడానికి ఒప్పందానికి వచ్చేసింది, ఒప్పుకుంది అంటూ ఇలాంటి 7 పాయింట్లను రాస్తే, ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు సోషల్ మీడియాలోనే. ఇమీడియట్గా మా ఫారెన్ మినిస్ట్రీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా, ఎలా కన్సిడర్ చేస్తారు మీరు? ట్రంప్ ఇలా సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పి
ఆ పీస్ టాక్స్లో కూడా, ఆ మీడియేషన్ టాక్స్లో కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు. అందుకే ఆ మీడియేషన్ టాక్స్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు అంటూ ఆ 7 పాయింట్స్ ఏవైతే ట్రంప్ మాట్లాడాడో ఆ 7 పాయింట్స్ కూడా అబద్ధాలు. ఒక గంటలోనే 7 అబద్ధాలు ఆడాడు. ఆ ప్రతి పాయింట్ గురించి కూడా ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ గలిబాఫ్ చాలా క్లియర్గా ప్రతి పాయింట్ని కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరొక పక్కన ఇరాన్ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తుంది, అమెరికా ఏం డిమాండ్ చేస్తుంది కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇట అమెరికా యురేనియం రిజర్వ్స్ని ఒక 20 years దాకా ఎలాంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ అవ్వకూడదు, ఎలాంటి యురేనియం ప్యూరిఫికేషన్ 20 years చెయ్యొద్దు ఇరాన్ అంటూ అమెరికా, మరి ముఖ్యంగా ట్రంప్ ఒక పాయింట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎప్పుడు ఓపెన్ ఉంచాలి 24/7, అక్కడ ఉన్న మైన్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి అమెరికా నావీకి హెల్ప్ చేయాలి ఇరాన్ అంటూ ట్రంప్ మరొక పాయింట్. సో మీడియేషన్ టాక్స్లో ఈ పాయింట్స్ని బిహైండ్ ద స్క్రీన్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ మీడియేషన్లో ఈ పాయింట్స్ని అమెరికా చెప్పిందంటూ ఇటు ఇరాన్కి ఆ పాయింట్స్ని క్యారీ చేసే ప్రయత్నం చేసింది. ఇరాన్ మరో పక్కన ఏమంటుంది, ఇరాన్ చాలా క్లియర్గా యుద్ధంలో మేము నష్టపోయిన మా నష్టాలని మొదటగా చెల్లించండి. ఎంత నష్టం జరిగింది ఇప్పటిదాకా యుద్ధంలో అంటే $300 బిలియన్ నష్టం ఇరాన్కి జరిగిందంట యుద్ధం వల్ల. $300 బిలియన్ అవి వెనక్కి కట్టాలి, అవన్నీ వెనక్కి ఇచ్చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇరాన్కి సంబంధించిన ఫారెన్ అసెట్స్, ఇరాన్ 40 సంవత్సరాల నుంచి ఏదైతే ట్రేడ్ చేస్తుందో ప్రపంచ దేశాలతో, సౌత్ కొరియా, ఖతార్, అలాగే మిగతా కంట్రీస్తో చేసిన ట్రేడ్కి సంబంధించిన పేమెంట్స్ని ట్రంప్ కంటే ముందు ప్రభుత్వాలు కూడా, ఇటు అమెరికన్ ప్రభుత్వాలు ఆ పేమెంట్స్ని ప్రపంచానికి సంబంధించిన ఇతర బ్యాంకుల్లోనే సీజ్ చేసి పెట్టింది.